వాడు జీపు తీసుకుని అక్కడ రాగానే మాటల్లో నిలబెట్టి అలాగే ఉంచు. ఈ లోపు మేము అందరం అక్కడికి వస్తాం. అది ఇదేం పెద్ద విషయం కాదురా, 10 నిమిషాల పని. సిటీలో ఇలాంటివి ఎన్నో. మనం స్కెచ్ గీసామంటే శవాలు అలా లెగాల్సిందే. ఈ స్కెచ్ కరెక్ట్ అంటావా అన్న? స్పాట్ పెట్టడంలో నేను బాతులు అంటాను. గదిలో నువ్వు ఉండగా. హలో, నేను పనిలో ఉంటాను రా, మళ్ళీ చేస్తా, పెట్టు. ఏయ్, ఆడిని పెట్టే మనకపోతే నువ్వే కట్ చేయొచ్చు కదా. ఎక్కడ? ఏయ్, అందరూ ఫోన్ల ముందు స్విచ్ ఆఫ్ చేయండి. ఫోన్ రింగ్ అవుతుంది, ముందు చూడండి రా. నీదే నాదా? హలో, వాడు చేయాల్సింది ఈ ఫోన్కేరా, ఏదో మొహాలు వేసుకుని. నువ్వు వెళ్ళు. రేయ్, మీరందరూ రెడీగా ఉండండి. బ్లడ్ బాత్ బిగిన్స్. అంటే ఏందన్నా? రక్తం మరిగిన బాతు. అంటే నీలాగా. అన్నా, జీప్ వస్తాందినా. రేయ్, తొంగి చూడకరా, ఫోన్ లో మాట్లాడు సావు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమంటే ఆన్ చేయి. అందుకే ఇరువైన ప్రొఫెషనల్స్ తోటే చేయాలి. అనో, బండి ఆగిందనో. అనో, బండి మళ్ళీ స్టార్ట్ అయిందినా. ఫోన్ లో మాట్లాడరా. నీ నెంబర్ నాకా లేదు కదన్నా. సరే రాసుకో, 98. అనో, మళ్ళీ ఆగిందనో. వాడి సంగతేమో కానీ వీడికి మాత్రం ఖచ్చితంగా బ్లడ్ బాతేరా. అన్నా, మళ్ళీ బండి వచ్చేస్తాందినా. అన్నా, తొందర రా అన్నా. లేకండి రా, నన్ను లేపండి రా, లేపండి. అబ్బా అన్నా, తొందర రా అన్నా, బండి వస్తుంది, రా అన్నా. స్టాప్ స్టాప్, ఆపు. యో యో, ఆపుయా, స్టాప్. యో అన్నా, ఆపమంటే ఆపలే అన్నా. ఆపలేదని చెప్తారు, ఆడపోతా. ఆయన లేరు. తెలుసు, అందుకే ఈయనొచ్చారు. ఏం కావాలి? కావాలన్నది కాదనకూడదు మరి. షట్ అప్. ఐ క్యాన్, బట్ నాట్ ఫర్ ఫ్రీ. వాట్ డు యు మీన్? ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కోసం ట్రై చేయాల్సిన నువ్వు ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావు? ఓ, అదా నీ ఇన్వెస్టిగేషన్? ఎస్, I was a sportswoman. Now I'm focusing on my business. And here by chance, I don't want to explain this to anyone. Will you please get out? Come on dear, you're trying very hard. Sports committee chairman shot dead. Mahila క్రీడాకారిణి మాయం. హై ప్రొఫైల్ కేస్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువై పోలీసుల వెతుకులాట. మనిద్దరికీ తెలుసు వాళ్ళు ఎక్కడ ఎతకాలో. తెలుసో తెలియకో నువ్వు పర్ఫెక్ట్ ప్లేస్లో ఉన్నావు. ప్రొవైడెడ్ ఐ కీప్ క్వైట్. ఏం కావాలి? నువ్వే కావాలి. నీతో పాటు కొంత డబ్బు కావాలి. మనీ లేట్ అయినా పర్లేదు, మ్యాటర్ ముందే కావాలి. రేపు ఇంకొకడు ఇలాగే వస్తే? రేపైనా ఎల్లుండైనా వచ్చేది ఒక్కడే, వాడు నేనే. నా లక్ నేను ఎవ్వరితో షేర్ చేసుకోను. ఓకే, రేపు ఇక్కడ ఎవరూ లేనప్పుడు రా. ఇప్పుడు కూడా ఎవరూ లేరుగా. ఇప్పుడు రేపు కాదు, ఇక్కడ మనీ లేదు. మనీ కావాలంటే తర్వాత ఇద్దుగాని. రేపు రా,
నీకు కంప్లీట్ ప్యాకేజ్ ఇస్తాను. ఇప్పుడు వెళ్ళు. ఈ రాత్రి అంత సుదీర్ఘ రాత్రి ఇంకొకటి ఉండదు. కీప్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. యూ నాటి. దేర్స్ ఎ ప్రాబ్లం. నీకా నాకా? ప్రస్తుతానికి నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ నీవే. నాకు నీ నుంచి ప్రాబ్లమ్స్ కాదు, సొల్యూషన్స్ కావాలి. He needs a package to calm down. ఎవరైనా పార్ట్నర్స్ ఉన్నారా? He doesn't like sharing his luck. యు థింక్ సో? I do. నువ్వు అక్కడ ఉండడానికి కారణం వాడేనన్న విషయం వాడికి తెలియదు. నీ ఇష్టం, ఇవ్వు. వాడికి కావాల్సిందైనా నువ్వు ఇవ్వాలనుకుందైనా. అర్థమైందా? ఓకే, బాయ్. బంగారం లాంటి ప్లాన్ నాశనం చేసావు. ఆడు జీప్ ఆపని దానికి నేనేం చేసేది? నువ్వు ఎక్కడో ఉంటే కాదు, జీపును ఆపమంటే ఆపుతారా? జీపుకి అడ్డంగా వెళ్ళాలి. ఆడ ఆపకపోతే ఏం చేయాలో చెప్పినావా? నువ్వు వంకలోంచి రానికి 6 నెలలు పట్టింది. ఈ లోపు మూలలో ఉన్న ముసలితో కూడా లేచి పైకి వచ్చింది. ఆపండ్రా గోలా, జరిగేది చూడండి. ఈసారి సూపర్ ప్లాన్. జీపులు ఆపటాలు గిపటాలు లేవు. జీపు వెనకే కారు ఫాలోయింగ్. జనాలు లేని చోట జీప్ ఆగగానే ఆడికి బ్లడ్ బాత్. ఐడియా ఎలా ఉందిరా? ఉంది. ఈ ఐడియాలు వద్దు, ఒడియాలు వద్దు. ఈసారి ఆడింటి మీద డైరెక్ట్ గా అటాకే. చూడు బ్రహ్మాండం బావా, ఈసారి ప్లాన్కి ఈడు మాత్రం రాకూడదు. ఈసారి నువ్వు పిలిచినా కానీ నా బొచ్చుగాడు కూడా రాడు. రేయ్, ఈ రోజు నీకు బ్లడ్ బాతే. యాంద్ర నువ్వు చేసేది బ్లడ్ బాత్? ఏంట్రా నువ్వు చూసేది? నన్ను కొడతావేంది? వాడు పడతా ఉండు. ఏమైందన్నా? అది అది బ్లడ్ కళ్ళు తిరిగినట్టున్నాయి. బాతురాజు అన్నప్పుడే నీ మీద డౌట్ వచ్చిందిరా. మళ్ళీ బ్లడ్ బాత్ ఏంది మావా? ఈడా మనుషులు చంపేడిదే. ఇంతకు ముందు ఏం చేసాడు అన్న? బ్రహ్మాండం బావా, ముయ్ ముయ్ ఇంకా లే చూస్తూ ఉండరు 20 ఏళ్ళు. ఒరే అంజే, ఈడితో కాదు కానీ ఆ డేవిడ్కి ఫోన్ చేయి. అది కాదురా, అసలు ఏం జరిగింది? చివరికి బాతు కదే బ్లడ్ బాత్ అయింది. హాయ్ డియర్. చచ్చేంత భయం వేసింది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నావు? ఏదో వెతుకుతున్నట్టున్నావు. ఎస్, నువ్వింత రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఎక్కడికి వెళ్లకుండా దాస్తున్న రాజకోట రహస్యం ఏంటా అని. అందులో ఏ కోట రహస్యం లేదు. మరెందుకు ఎవరికి చెప్పలేదు? నన్నెవరూ అడగలేదు, వాళ్ళు ఏదో ఊహించుకున్నారు. సీరియస్లీ? ఫర్ సో మెనీ ఇయర్స్ ఎవరూ అడగలేదా? ఎస్, ఎక్సెప్ట్ మా నాన్న. ఆయనకెందుకు చెప్పలేదు? ఆయనకి అడగడమే తెలుసు, వినడం తెలీదు. సరే, ఏంటది? వెల్, 500 years బ్యాక్ ఒక డాక్టర్ ఉండేవాడు. ఓ, 500 years బ్యాక్. దాదాపు. అంటే వైద్యుడు. యా, వైద్యుడు. ఆయన వైద్యం చేసేవాడు. దాట్స్ వాట్ డాక్టర్స్ డు. నీకు వినడం రాదు. నో, చెప్పు. కానీ ఆ వైద్యుడు మామూలుడు కాదు. అతని పూర్వీకులు ఎవరు వైద్యులు కారు. అతనికి గురువు ఎవరూ లేరు.
ఎవరికి ఏకలవ్య శిష్యుడు కూడా కాదు. కానీ అతను నయం చేయని జబ్బు లేదు. అతని వైద్యంలో మెలికలు ఏంటంటే ఎవరికి గులికలు ఇవ్వకుండానే వైద్యం చేసేవాడు. రోగి రాగానే పరీక్షించేవాడు. ఒక ప్రత్యేకమైన గదిలో పంపేవాడు. అందులో ఎవరిని అనుమతించేవాడు కాదు. తలుపులు బిగించేవాడు. అలాగే రోగి కళ్ళను కూడా. మెల్లగా లోపల దాచిన ఒక వస్తువు తీసేవాడు. ఆ సాధనం పేరే సుధర్మ. దానితో దేహంపై స్పృశించేవాడు. ఆరోగ్యంతో రోగి పులకరించేవాడు. తల్లిదండ్రులు పూజించేవాడు. అతని హస్తవాసి 4 దిక్కులకి విస్తరించింది. జనాలందరూ బ్రహ్మ జన్మనిస్తే ఈయన పునర్జన్మనిస్తారని నమ్మారు. బ్రహ్మతో సమానంగా పూజించారు. చివరికి చక్రవర్తులు కూడా. చరిత్ర సృష్టించిన తను సుధర్మ గురించి తెలిస్తే చరిత్రహీనుడు అవుతాడనుకున్నాడు. వ్యాధులన్నీ సుధర్మలో బంధించానని, లోక కళ్యాణార్థం తను దాన్ని మింగుతానన్నాడు. తన మరణాంతరం హిందూ ధర్మం ప్రకారంగా దహించకుండా భూస్థాపితం చేయాలి.